వరకు కూడా మరి ఆరాధన క్రమాన్ని నడిపించిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి కూడి వచ్చిన సహోదరులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటాం. మరి గత వారం మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రను గురించి తెలుసుకున్నాము. మరి దాని కంటిన్యూషన్గా అంటే తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమేమి చేశారు ఈ భూలోకం మీద అనే అంశాలు మరి తెలుసుకుందాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు. సో అతను శరీరధారి ఈ యొక్క భూలోకానికి వచ్చి ఉన్నారు. సో వచ్చారు కాబట్టి మరి శరీరధారి అతను ఉన్నారు కాబట్టి మరి దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి కాబట్టి మరి ఆజ్ఞలు బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి నడుచుకోవడం జరిగింది. అంటే ఏమేమి ఆజ్ఞలు అయితే ఉన్నాయో ఆజ్ఞలన్నీ కూడా తూచి తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాటించారనమాట. అయితే గత వారం మనం ఏమేమి చెప్పుకున్నాం, యేసుక్రీస్తు వారు బాల్యం గురించి, యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్న సమస్యల గురించి, అంటే క్రీస్తును గురించి తెలుసుకునేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారనే అంశం గురించి, గర్భంలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ప్రభావితం చేశారు, మరియు బాల్యం నుంచి యవ్వన దశకు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నారు, యేసుక్రీస్తు వారు స్వభావం ఏంటి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాల్యం నుంచి యవ్వన ప్రాయంలోకి అడుగు పెట్టారు. సో తండ్రి అయిన యెహోవా దేవుని చిత్త ప్రకారం నడుచుకునేటటువంటి ఆ యొక్క ప్రాయంలోకి అడుగు పెట్టారు, అంటే ఆ వయసులోకి అడుగు పెట్టారు. సో ఆ విధంగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి అని అంటే బాప్తిస్మం తీసుకోవాలి. అంటే అతను శరీరధారియే వచ్చారు కాబట్టి మరి బాప్తిస్మం తీసుకోవాలి. అందుకే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ గర్భంలో పెట్టాడు దేవుడు. అంటే వాళ్ళు యాజకత్వం క్రమం చొప్పున జకర్యా యాజకత్వం చేస్తూ ఉంటే అక్కడ ప్రభు దూత స్వప్న ముందు అతని ప్రత్యక్షమే చెప్తుంది అనమాట ఈ మాటలు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఇక్కడ లేఖనకారుడు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. అయితే ఆ నెక్స్ట్ వచ్చిన చదవండి. వీళ్ళిద్దరు అంటే ఆలుమగలిద్దరు అంటే జకర్యా ఎలిజబెత్ ఏ విధంగా ఉండేవారు అని అంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులను నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. సో నీతిమంతులై ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలియజేస్తాడు మాట. చదవండి బ్రదరు. ఎలిజబెత్ గొడ్రాలు అయినందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచి వృద్ధులై ఉన్నారంట. అంటే వీరిద్దరు వృద్ధాప్యంలోని దేవుడు వాళ్ళకి గర్భఫలాన్ని ఇచ్చాడు. అది ఏ విధమైన గర్భఫలం అనంటే తెలియజేస్తున్నాడు. అతనికి పుట్టబోయేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇస్తాడు అని చెప్పేసి. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను వారి గర్భం నుంచి వారి గర్భంలో గర్భాన్ని దాల్చాడు. ఆ జకర్యా ఎలిజబెత్ వారికి బిడ్డ ఏ విధమైన బిడ్డ పుడుతున్నాడంటే యేసుక్రీస్తు వారికి స్వయంగా బాప్తిసం ఇచ్చేటటువంటి బిడ్డ పుడుతున్నాడు అనమాట. అంటున్నాడు ఆ బిడ్డ ఎటువంటి వాడు అని అంటే తెలియజేస్తున్నాడు. చూడండి 17వ వచనంలోని మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ప్రభు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ సిద్ధపరచడం కోసం ఇక్కడ తెలియజేస్తాడు. ఆ ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అంటే ఎలిజబెత్ గర్భంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ఆత్మలు ఎవరున్నారంటే ఏలియా ఉన్నాడు అనమాట. ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇక్కడ మాట. ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై, అంటే ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి యోహానులో ప్రవేశించింది. సో అటువంటి శక్తి గలవాడే బాప్తిస్మం ఇచ్చి యోహాను అనమాట.
అంటే అక్కడ తెలియజేస్తున్న మాట యోహాను గురించి, అంటే ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే ఏలియా యొక్క శక్తిని కొనుక్కుపుచ్చుకున్నాడు. ఇక్కడ మనం గతంలో అనుకున్నాం కదా, గర్భంలోని శిశువు గెంతులు వేసాడని చెప్పేసి. సో ఆ యొక్క ఆత్మ అందులో ప్రవేశించినమ్మటే ఆమె గర్భంలోని శిశువు గెంతులు వేసిందంట. సో ఆ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను పుట్టుక ఈ విధంగా జరిగిందని చెప్పి లేఖన భాగాలు తెలియజేసినాయి. ఈ మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిసం పొందాడు. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారు యోహాను చేత. చూడండి అది ఎందుకు పొందారంటే మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళడానికి. అంటే ఆయన దేవుడు గనక శరీరధారియే జన్మించాడు గనక బాప్తిసం పొందాడు, మీరు కూడా ఇలాగ చేయడం అని చెప్పేసి మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు అనమాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి చదువుకున్నట్లయితే ఇక్కడ మాటలు తెలియపరుస్తున్నారండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఇక్కడ యోహాను చేత బాప్తిసం పొందడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు గలిలయలో ఉన్న యోర్దాను నది దగ్గరికి వచ్చి యోహాను చేత బాప్తిసం పొందారంట. ఇక్కడ తెలియజేస్తున్న చూడండి మరి ఒక మాట, దాన్ని కంటిన్యూ చదవండి బ్రదరు. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని అంటున్నాడు. ఆయన విచారంగా చూసాను గాని యేసు అంటున్నాడు, యేసు ఏమంటాడంటే ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తును ఇలాగు నెరవేర్చుట మనకి తగిన ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను, కనుక అతడు అలాగూ చేసెను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిసం పొందారు. అది ఏమిటి అని అంటే తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చిత్తం అన్నమాట. నీతి యావత్తు అలాగూ కానివ్వు అని చెప్తానంటే అప్పుడు యోహాను ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చారు. అంటే ఈ యొక్క బాప్తిసం అనే ఒక అంశము, లేదంటే ఈ యొక్క బాప్తిసం అనే కార్యక్రమము ఎందుకు తీసుకున్నారు, ఎందు నిమిత్తము తీసుకున్నారంటే ఈ శరీరధారి జన్మించిన మనందరి నిమిత్తం కూడా మీకు మాదిరికరంగా మీరందరూ కూడా ఇలా చెయ్యాలని చెప్పేసి ప్రభువుని యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు. అంత మాత్రం కాకుండా ఆయన బాప్తిసం తీసుకున్నట్టు గొప్ప అద్భుత కార్యాలు జరిగాయంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన బాప్తిసం తీసుకున్న మరుక్షణము గొప్ప అద్భుత కార్యాలు జరిగాయి. అవి ఏమిటి అని అంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు 16వ వచనంలోని, యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడ్డాదంట. గొప్ప అద్భుతమైన కార్యం అంట. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో ఒక అద్భుత కార్యం ఏమిటి అంటే ఆకాశం తెరవబడ్డది. చదవండి మరి ఒకటి. దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదకి వచ్చును. అంటే పరిశుద్ధాత్మ ప్రభువుని యేసుక్రీస్తు వారి మీద వాలిందంట. మొదటి అద్భుతమైన కార్యము ఆకాశము తెరవబడిను. రెండవ అద్భుతమైన కార్యము దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు మీద పావురం వలె దిగి వచ్చిందంట. చూడండి ఇక్కడ మరొక అద్భుతమైన కార్యం జరుగుతుంది. చూడండి 17వ వచనం చదవండి బ్రదర్. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును అంట. అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే ఈ యొక్క గొప్ప అద్భుతమైన కార్యాలు ప్రభువుని యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న మరుక్షణమే జరిగాయి అన్నమాట. సో ఇటువంటి కార్యాలు జరిగాయి. ఈ దినాన మనం కూడా ఒకవేళ బాప్తిసం తీసుకుంటే మన లోకమును విడిచిపెట్టి రక్షణ మార్గంలో నడిచి బాప్తిసం తీసుకుంటే మన మీదకి పరిశుద్ధాత్మ వస్తుందా రాదా? పరిశుద్ధాత్మ వస్తుంది. మనకి బాప్తిసం తీసుకున్న మరుక్షణమే మన పాపాలన్నీ ఆయన నామములో ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న మరుక్షణమే మన మీద కూడా పరిశుద్ధాత్మ వాలుతుంది. మన మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వస్తాడు అనమాట. కానీ ఇప్పుడున్న ఇతరితర సంఘాలు ఏం చేస్తూ ఉంటాయంటే ప్రతిరోజు ప్రతి వారము పరిశుద్ధాత్మ కృపణించబడతాదని చెప్పేసి వాళ్ళని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్తారు. కానీ గ్రంథం ప్రకారం బాప్తిసము తీసుకున్న మరుక్షణమే నీ మీద పరిశుద్ధాత్ముడు వాడుతాడు. ఇంకా నీ దగ్గర నుంచి పోవడం. నువ్వు ఏమైనా పాపకార్యాలు చేసి మళ్ళీ చీకటి జీవితాన్ని జీవించినట్లయితే, మళ్ళీ లోకంలో జీవించడం మళ్ళీ మొదలు పెట్టినైతే మళ్ళీ నీ దగ్గర నుంచి దేవుడు పరిశుద్ధాత్మని తీసివేస్తాడు.
సో మనం ఏం చేయాలంటే మన దగ్గరికి వచ్చిన ఒక అద్భుతమైన శక్తిని, ఒక అద్భుతమైన ఆత్మని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టకుండా దాన్ని మన దగ్గర భద్రంగా ఉంచుకొని ఆ యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నట్లయితే మనం చక్కని స్థితిలో ఉంటాము, మన నిత్య జీవం పొందిన వారం అవుతాము, జీవగ్రంథంలో మన పేరు రాయబడిన వారం అవుతాం అన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్న ప్రతి క్షణము కూడా మన దగ్గర పరిశుద్ధాత్మ ఉందని చెప్పేసి మనం ఆలోచించుకుంటూ మన యొక్క నడవడికని, మన యొక్క ప్రవర్తన చక్కని మార్గంలో ఉంచుకోవాలి. సో అందుగురించి మనం ఏం చేయాలంటే చక్కని స్థితిగతులు కలిగి ఉండాలని చెప్పి ఈ యొక్క లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 3 అద్భుత కార్యాలు. మొదటగా ఆకాశం తెరవబడ్డది, రెండోది పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చింది. పావురం వలె వచ్చిందండి, పావురం రాలేదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పావురం వచ్చిందని అంటారు, కొంతమంది అగ్ని జ్వాలలు నీ మీద పడాలి, అగ్ని జ్వాలల వంటి అపరిశుద్ధాత్మ నీ మీదకి రావాలి, నువ్వు అగ్ని జ్వాలలతో దహించబడాలి అని అంటారు. అది కాదండి, వలే అంటే జస్ట్ ఈ విధంగా ఈ యొక్క షేప్ లో ఉందని చెప్పేసి మనకి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సో ఈ యొక్క అంశాన్ని సరిగా, ఈ యొక్క లేఖనాల్ని సరిగా పరిశీలించకుండా ఎలా పడితే అలా చదువుతూ ఉంటారు. సో అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు, అది దేవుడికి అంగీకారం కాదు. యాక్చువల్లీ ఈ యొక్క గ్రంథాన్ని చక్కగా ఉన్నది ఉన్నట్టుగానో పరిశీలిస్తూ చదువుతూ ఉండాలి. ఈ యొక్క గ్రంథంలోని అచ్చైనా పొల్లైనా తీసివేయకూడదు. కానీ ఇతరితర స్వార్థం కోసం ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క గ్రంథంలో ఉన్నది పాటించరు. వాళ్ళు ఏదైతే పాటిస్తే బాగుంటుందో, ఏ విషయంలో మనం ముందుంటే మన సంఘస్థులందరూ మన వెంట వస్తారో దాన్ని పాటిస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా దేవునికి అంగీకార యోగ్యం కాదని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి సాతాన్ని జయించారనమాట, గొప్ప శోధనలు జయించారు. తెలియజేస్తున్నాడు ఇక్కడ మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే 4వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు 40 దినంలో 1వ వచనం చూసుకుంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. అక్కడ అంటున్నాడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడ శోధన మొదలైంది, సాతాను శోధన ప్రభువుని యేసుక్రీస్తు వారికి. చూడండి 4వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తున్నాడు, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అంటున్నాడు. ఇక్కడ సాతానుడు ప్రభువుని యేసుక్రీస్తు వారికి శోధన మొదలు పెట్టాడు. ఇక్కడ అంటే స్వయంగా ప్రభువుని యేసుక్రీస్తు వారిని పరీక్షిస్తున్నాడు అనమాట సాతానుడు. తండ్రి అని యెహోవా దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన సంకల్పం ద్వారా వచ్చిన ప్రభువుని యేసుక్రీస్తు వారికే ఈ సాతానుడు పరీక్షలు పెడుతున్నాడు. అంటే అంత జిమ్మిక్కులు గలవాడు ఈ సాతానుడు. సో ఈ యొక్క సాతాను లోకంలో మనం పడ్డాము అని అంటే చాలా సింపుల్ గా త్రొట్టిల్లిపోతాం. మన యొక్క నడవడిక మారిపోద్ది, మన యొక్క ప్రవర్తన మారిపోద్ది. అందుకే మనం ఏం చేయాలనంటే ఈ సాతాను కుయుక్తులకు మనం లోబడకుండా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రభువుని యేసుక్రీస్తు ఎంత చక్కగా దాన్ని జయించారో చూడండి 4వ వచనంలోని. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించునంట. చూడండి ఇక్కడ మనుష్యుడు రొట్టె వలన, మనం శరీరధారి అయి ఉంటే ఒకవేళ మనం భౌతికంగా ఉంటే మనకు ఆహారం కావాలేమో కానీ మన యొక్క ఆత్మ బలపడాలి అంటే దేవుని నోట నుంచి ప్రతి మాట వలన మనం బలపడతామని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలనను జీవించినంట. అంటే ఈ యొక్క జీవాహారము వలన, ఈ యొక్క వాక్యమైన జీవాహారము వలన మనం జీవించగలుగుతాం కానీ భౌతికమైన ఈ శరీరాన్ని పోషించడం కోసమో లేదంటే భౌతికమైన ఈ శరీరాన్ని మంచిగా షేపప్ చేసుకోవడం కోసం మనం జీవించకూడదండి. మన క్రైస్తవులమైన మనము మన యొక్క ప్రాకులాట, మన యొక్క ప్రయాసం ఒకటే, నిత్య జీవం పొందాలి, మన యొక్క ఆత్మ పరలోక రాజ్యంలో చేరాలి. అది మన యొక్క ఆశయం. మనం దాని గురించే పరుగు పెట్టాలి, దాని గురించే ప్రయాసపడాలి, మనం దాని గురించే ప్రాకులాడాలి. అలా తెలియజేసిన మాట. మరి ఒక శోధన వచ్చింది ప్రభువుని యేసుక్రీస్తు వారికి సాతానుడి ద్వారా. 6వ వచనం చివరిలో చదవండి బ్రదరు. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము అన్నాడు. మరి ఒక శోధన పెట్టాడు అపవాది. వాడి కుయుక్తులు ఎలాగున్నాయంటే మరి ఒక శోధన పెట్టాడు. దానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు అంటున్నారు చూడండి, ఆయన నిన్ను గూర్చి
తన దూతలకు ఆజ్ఞాపించుచు నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని అంటున్నాడు. అంటే చూడండి, మన తండ్రి అయిన యెహోవా దేవుడు వల్ల మనం ఎంత మాత్రం కూడా నష్టపోము అని తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు నష్టంలో కూరుకుపోయినట్లయితే, ఒకవేళ నువ్వు అపవాది శోధనలో కూరుకుపోయినట్లయితే మన దేవుడు కాపాడేవాడు, మన దేవుడు మన వెన్నంటే ఉండేవాడు, మన దేవుడు మనతో పాటే ఉండేవాడు. మన ఎంత మాత్రం కూడా నష్టంలోకి తీసుకెళ్ళడు, ఎంత మాత్రం కూడా మనల్ని అపవాది చేతుల్లో పెట్టడు. సో ఇక్కడ అది ఒక శోధన చేయించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఒక శోధన వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు 9వ వచనం చూసుకున్నట్లయితే, 9వ వచనం చూసుకున్నట్లయితే, నీవు సాగిలిపడి నమస్కారము చేసిన ఎడల, నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పిందంట అపవాది. చూడండి అపవాది ఎన్ని కుయుక్తులు చేస్తున్నాడో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని. నువ్వు నాకు సాగిలిపడి నమస్కారం చేస్తే ఇదిగో ఈ కనబడే ఈ ప్రదేశం అంతా కూడా, ఈ కనబడే దేశం అంతా కూడా నీకు అప్పచెప్తాను అని అంటున్నాడు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు. చదవండి బ్రదర్. ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. ఈ గ్రంథంలో ఏమని తెలియజేస్తుందంటే, ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయన మాత్రమే సేవించు, మరి ఏ ఇతర వద్దు అని వ్రాయబడి ఉంది కదా, నువ్వేంటి ఈ విధంగా చెప్తున్నావు అని సాతానుతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కాకుండా ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభు వారు అంటున్నారు, యేసు వానితో సాతానా పొమ్ము, సాతానా ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పేసి గద్దిస్తున్నారు అనమాట. గద్దించి ఆ యొక్క శోధనని జయించడానికి చక్కని వాక్యాన్ని చెప్పి, ఈ విధంగా ఉంది కదా నేను అలా ఎందుకు చేస్తాను అని చెప్పేసి సాతానుతోని గద్దించి మాట్లాడుతున్నాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. సో ఆ విధంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకి ఒక మాదిరిని ఉంచడానికి ఈ యొక్క కార్యాలన్నీ చేశారు. సో రేపు రోజున మనం కూడా ఈ అపవాది శోధనలో పడినా కూడా మనకి మొదటగా జ్ఞాపకం రావాల్సిన మాటలు ఏమిటంటే, ఈ జీవాహారం అనే యొక్క వాక్యం మనకు గుర్తు రావాలి. ఈ యొక్క వాక్యం మన యొక్క మనసులో మెదలాలి. ఇవన్నీ నాకు వస్తూ పోతూ ఉంటాయి, కానీ నా దేవుడు నిత్యుడు, నా దేవుడు సర్వాధిపతి, ఆయన నన్ను నిరంతరము కాపాడుతూ ఉంటాడు అనేటటువంటి ఆలోచన మనకి కలగాలన్నమాట. సో ఆ విధంగా కలిగిన దినానే మన యొక్క అపవాది శోధనల నుంచి, ఈ అపవాది కుయుక్తుల నుంచి మనం రక్షించబడతాం. సో అంత మాత్రము కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి ఒక పని ఏం చేశారు అని అంటే, శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారంట. అంటే అతను ఈ యొక్క పరిచర్య చేయడానికి తన యొక్క బోధకుకి, తనకు సహాయకులకు కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలియజేస్తున్న మాట లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో మాట తెలియజేస్తున్నాడు. ఉదయం అయినప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులులని పేరు పెట్టారంట. చూడండి, అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారికి శిష్యులు అనేక మంది ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నారు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఉదయం అయినప్పుడు ఆయన శిష్యులను పిలిచి, ఆయన శిష్యులని అంటే ఆయన దగ్గర ఎవరెవరైతే చుట్టుపక్కల ఆయన చుట్టూ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆయనకి శిష్యులే. ఇక్కడ ఉదయం అయినప్పుడు శిష్యులను పిలిచి వారిలో ఒక 12 మందిని సెలెక్ట్ చేశారనమాట. ఆ యొక్క 12 మంది ఎలా ఉన్నవారు అంటే, విశ్వాసంతో నిండిన వారు, పరిశుద్ధాత్మతో నిండిన వారు, చక్కని అనుభవం కలిగిన వారు, వాక్యాన్ని వివరించగల శక్తి గలవారు అయి ఉండొచ్చు. ఈ 12 మంది కూడా, ఆ 12 మంది కూడా పరిచర్య చేయగల శక్తి గలవారు అయి ఉండొచ్చు. అంటే ప్రభువుని యేసుక్రీస్తు సహాయకులుగా ఉండేటటువంటి శక్తి గలవారు అయి ఉండొచ్చు. సో అటువంటి వారిని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎంచుకున్నారనమాట. 12 మందిని ఏర్పరిచి వారికి ఏం పెట్టారంటే అపోస్తులు అని పేరు పెట్టారంట. అంటే వీరికి అపోస్తులు అని పేరు పెట్టారు. అసలు అపోస్తులు అని అంటే ఏమిటంటే తెలియజేస్తున్నాడు ఇక్కడ కొరింథీయుల గ్రంథంలో తెలియజేస్తాడు. చూడండి, 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనం. మొదటి కొరింథీ అది కాదు, నెక్స్ట్ 2 నుంచి చదవండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు
పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులు. క్షమించండి, ఇది ఇది అంటే ఇది సంఘము అంటే ఏంటనేది ఇక్కడ అదండి, క్షమించండి. సో ఆ విధంగా అంటే అపోస్తులను ఎలాగ ఏర్పాటు చేసుకున్నారు, వారు ఎవరు అని అంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇదే వచనంలోని 6వ అధ్యాయము 14లో తెలియజేస్తున్నాడు. వీరెవరనగా ఆయన ఎవరికి పేతురు అని మారు పేరు పెట్టినో ఆ సీమోను, అతనికి సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, మత్తాయి, తోమా, అల్ఫాయి కుమారుడైన యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోధ, ద్రోహియగు ఇస్కరియోతు యోధ. సో వీరనమాట ఈ 12 మంది కూడా ఇశ్రాయేలు అనబడిరు అనమాట. సో ఆ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చేశారని అంటే శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఇక్కడ తెలియజేస్తున్న ఇక్కడ ఇచ్చేసాడు ద్రోహియగు ఇస్కరియోతు యోధ. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని వారికి అబ్జెప్పించిన యోధ అనమాట. అంటే ఈ విధంగా అతన్ని శిక్షించమని చెప్పి ఇస్కరియోతు యోధ అబ్జెప్పాడు. సో అతని ప్లేస్ లో మరొకరిని తీసుకున్నారు. అది ఏ విధంగానంటే తెలియజేస్తున్నాడు అపోస్తుల కార్యాల్లోని 1:13లో తెలియజేస్తున్నాడు. వారు అంటే ఈ అపోస్తుల పేర్లండి ఇవన్నీ కూడా. 26వ వచనంకి వెళ్ళిపోయినట్లయితే 23 నుంచి 26 వెళ్ళిపోయినా. 23 నుంచి చదవండి. అప్పుడు వారు యూసు అను మారు పేరు గల బర్సబ్బ అనబడిన యేసేపు మత్తయి అను ఇద్దరిని నిలవబెట్టి ఎట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయంలోని ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తుల తత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వానిని కనబరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తుల్లో కూడా లెక్కింపబడను. ఎప్పుడైతే ఇస్కరియోతు యోధ ఇలా చేయడం జరిగిందో, అతను చనిపోవడం జరిగిందో, సో అతని ప్లేస్ లో ఈ మత్తయి అనే అతను ఎన్నుకోబడ్డారనమాట. అది కూడా ప్రభు వారికి తెలియజేస్తాడు, ఈ విధంగా ఎన్నుకోండి అని. వారు ప్రార్థన చేయగా ఈ విధంగా ఎన్నుకోండి అని ప్రార్థన చేయడం వల్ల ఆ తెలియజేసిన పని చేస్తూ వాళ్ళు చిట్లు వేసి వాళ్ళిద్దరిలోని మత్తయిని ఎన్నుకోవడం జరిగిందనమాట 12వ వ్యక్తిగా. సో ఆ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు అపోస్తుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. అంత మాత్రం కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు ఎన్నో స్వస్థతలు చేశారు, ఎన్నో మంచి పనులు చేస్తారు. మన గత వారం చెప్పుకున్నాం, ఎంతో మంది రోగుల్ని స్వస్థపరిచారు, ఎంతో మందిని ఆదుకున్నారు. గుడ్డి వారిని, మూగవారిని, కాలు లేని వారిని, కుంటి వారిని, ఓచ చేయగలవారిని, ప్రతి వారిని కూడా, చనిపోయిన వారిని కూడా లేపేటటువంటి గొప్ప స్వస్థత క్రియలు ప్రభుని యేసుక్రీస్తు వారు చేశారనమాట. అంత మాత్రమే కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు ఎంతో తగ్గించుకొని బతికారు, ఎంతో వినయముగా, ఎంతో విధేయతను కలిగి ఉన్నారు. సో అతను ఆ వయసులో దగ్గర రమారమ్మ 33.5 సంవత్సరాలు లోపు వయసులో అది ఎంత తగ్గించుకొని ఉన్నారంటే సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నారంట. ఇక్కడ తెలియజేసిన ఫిలిప్పి గత వారం మనం ఆల్రెడీ చదువుకున్నాము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం తెలియజేస్తున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకునేటటువంటి గుణాన్ని కలిగిన వారు అనమాట. అంటే తన యొక్క కెరీర్ లోని మరి ఒక చక్కని పని ఏం చేశారంటే తగ్గించుకునేటటువంటి గుణాన్ని సంపాదించుకున్నారనమాట. అంత మాత్రం కాకుండా ఇక్కడ తెలియజేస్తున్నాడు, తన్ను తాను తగ్గించుకున్న వాడు ఎవడో పరలోక రాజ్యంలో వాడు గొప్పగా ఉంటాడని చెప్పి లేఖన బాగా తెలియజేస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. నిరంతరం కూడా మనల్ని మన తగ్గింపు మనసుతోటి, మన తగ్గింపు గుణాన్ని, వినయము విధేయమైనటువంటి గుణాన్ని మనం అవలంబించుకుంటూ మన తగ్గింపులో ఉన్నట్లయితే కనుక మనం హెచ్చించబడతాము.
మనం ఏ సందర్భంలో తగ్గించబడినట్లయితే, ప్రతి సందర్భంలో తగ్గించుకొని ఉన్నట్లయితే ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక సమయంలో మనల్ని చక్కని స్థితిలో దేవుడు ఉంచుతాడు. మనం ఈ సమయానికి అనుకోవచ్చు, దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నాకు ఎందుకు ఈ శోధనలు పెడుతున్నాడు, నాకు ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడతాడు అని అనుకోవచ్చు. కానీ నీ కోసం ఏదో చక్కని బహుమానము దేవుడు ఏర్పరిచి ఉంటాడు. అందుకే నీకు ఈ దినాన ఇబ్బందులు ఉండొచ్చు, లేదంటే ఈ దినాన్ని నీకు శోధనలు ఉండొచ్చు, కానీ దేవుడు మన కోసం చక్కని బహుమానాలు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టే ఈ దినాన నువ్వు ఇబ్బందులు పడవచ్చు. కానీ మనం ఏం చేయాలంటే తగ్గించుకొని ఉండాలి. ఈ దినాన మనకి ఇబ్బంది ఉంది కదని చెప్పి మనం తగ్గించుకోకుండా మనం విర్రవీగామనుకో, మనకి దేవుడు ఏదైతే దాచిపెట్టి ఉంచాడో దాన్ని మళ్ళీ మన యొద్ద నుంచి తీసుకుంటాడనమాట. అందుకే మనం ఏం చేయాలంటే తగ్గించుకొని ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేయాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తాడు. ఆ కాలమున శిష్యుల్ని డైరెక్ట్ గా 3వ వచనం చదవండి బ్రదర్. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారిని అయితే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడంట. చూడండి, అంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం తగ్గించుకుంటూ ఉన్నామనుకో పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటామని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా తన్ను తాను తగ్గించుకున్నవాడంట హెచ్చించబడతాడంట. లూకాసు వార్త 14:11 తెలియజేస్తున్న మాట, చక్కని మాట. లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనంలో తెలియజేస్తున్నాడు. 14:11 తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడును. అక్కడ ఫస్ట్ తన్ను తాను హెచ్చించుకుని వాడు ఏం చేస్తాడంటే తగ్గించబడతాడంట. అంటే మనం బాగా హెచ్చరికపోయాం అనుకో ఏమవుతాం, తీసుకెళ్ళి అంటే మనం ఎంత మాత్రం కూడా క్రైస్తవులు మనం ఏం చేయాలి అంటే తగ్గించుకుంటూ ఉండాలి. మనం హెచ్చించుకోకూడదు, మనం గొప్పవారమని చెప్పుకోకూడదు, మనం గొప్ప స్థితిలో ఉన్నాము, అందరూ మన దగ్గర ఉంటారు, మన పాదాల క్రింద ఉంటారని మనం చెప్పుకోకూడదు. అందుకే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ప్రతి వాడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడినది చెప్పాను. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే తగ్గించుకుంటూ ఉండాలి. అదే మాట మత్తయి సువార్తలో కూడా తెలియజేస్తున్నాడు. అంత మాత్రం అక్కడ యాకోబు పత్రికలో తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం 10వ వచనంలోని, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేస్తున్నాడు అన్నమాట. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చూడండి, ప్రభు దృష్టికి అంటే ప్రభు యొక్క మాటలను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే, మనం తగ్గించుకొని బ్రతికినట్లయితే మనం ఏం చేయబడతామనంటే హెచ్చించబడతామంట. సో ఆ విధంగా మనం హెచ్చించబడాలంటే ప్రభువుకు వల్ల మనం ఏం చేయాలి, మనల్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. సో ఆ విధంగా ఉన్నట్లయితేనే మనం ఏం చేస్తామంటే హెచ్చించబడతామని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకొని ఉన్నారో మనం కూడా ఆ విధమైన తగ్గింపు గుణాన్ని కలిగి ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి ఒక విషయం ఏమిటి అని అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎన్నో బోధలు చేశారంట. ఈ భూలోకానికి వచ్చి బోధించారు ప్రభువుని యేసుక్రీస్తు వారు, ఎన్నో బోధలు చేశారు, ఎన్నో ఉపమానాలు చెప్పారు. సో ఆ విధమైన విధానంలో మనం కూడా అలవాటు పడుతూ ఉండాలి. వాక్యాన్ని వివరించేటటువంటి శక్తిని మనం సంపాదించాలి. సో మన యొక్క ఈ క్రీస్తు సంఘంలోని ప్రతి వారు కూడా వాక్యం చెప్పేటటువంటి ఆ విధమైన విధానంలో యొక్క వాక్యం చెప్పబడుతూ ఉంటది అనమాట. అందుకే ఇక్కడ పాఠాల వైజ్ వాక్యాలు చెప్తూ ఉంటారు. అంటే దేవుని మహింపరిచేటటువంటి విధానంలో ఇక్కడ ఉంటాము. సో అందుగురించి మనం ఏం చేయాలంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎలాగైతే బోధించారో మనం కూడా ఆ విధంగా ఉండాలి. మత్తయి సువార్తలో తెలియజేస్తున్నాడు 5వ అధ్యాయం 1:10లోని ఎన్నో ఉపమానాలు చెప్పారు. ఆయన మారు మనసును గురించిన ఉపమానాలు, ఎన్నో రకరకాల ఉపమానాలు చెప్పారు. 5వ అధ్యాయము 1 నుంచి 10 చూడండి. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధించసాగిరి. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు బోధించడం మొదలు పెట్టారంట. ఆయన శిష్యులు వచ్చినప్పుడు ఏమని బోధించారంటే చూడండి,
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే మన ఆత్మ విషయంలో మనం ఎంత దీనత్వాన్ని కలిగి ఉండాలి అని అంటే, ఎంత తగ్గింపుదనాన్ని కలిగి ఉండాలంటే, ఆ విధంగా నువ్వు కలిగి ఉన్నట్లయితే పరలోక రాజ్యం నీది అని తెలియజేస్తున్న మాట. సో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంట. సో ఇక్కడ తెలిపిన మాటలన్నీ కూడా ఎటువంటి మాటలు అంటే, మనం సమాధానం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, కొన్ని విషయాల్లో దుఃఖపడుతూ ఉండాలి. సో అంత మాత్రం కాకుండా మన యొక్క హృదయాన్ని శుద్ధముగా ఉంచుకోవాలి. నీతి నిమిత్తము హింసించబడుతూ ఉన్నట్లయితే గనక పరలోక రాజ్యం మంది అనే మాటలు బోధించసాగారంట ప్రభువుని యేసుక్రీస్తు. సో ఆ విధమైన బోధ చేశారు ప్రభువుని యేసుక్రీస్తు. సో ఈ దినాన మనం అందరం కూడా మన స్నేహితులతోనో, మన బంధుమిత్రులతోనో, మరి ఇరుగు పొరుగు వారితో ఇటువంటి మాటలు చెప్తున్నామా మనం? అంటే ఇటువంటి బోధ మనం చేస్తున్నామా? ఈ విధంగా మనం మార్చేటటువంటి ప్రయత్నంలో మనం ఉన్నామా? సో మనం కూడా ఆ విధంగా ఉన్నట్లయితే ఒక ఆత్మను మనం రక్షించబడిన వారం అవుతాము. సో మన యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడేటటువంటి సందర్భం ఏర్పడుతుంది అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే, కొన్ని ఆత్మలను రక్షించే వారిగా ఉండాలి. ప్రభువుని యేసుక్రీస్తు ఏ విధంగా అయితే బోధించి కొంతమందిని తన వైపుని రాబట్టుకున్నారో, ఆ విధమైన బోధన మనం కూడా ఇతరుల పట్ల చూపించి కొంతమందిని, కొన్ని ఆత్మల్ని మనం రక్షించాలంట. ఆ ఆత్మని రక్షించినట్లయితే మన విషయంలోని ప్రభువుని యేసుక్రీస్తు వారు కానీ, తండ్రి అయిన యెహోవా దేవుడు కానీ, పరిశుద్ధాత్ముడు గొప్పగా సంతోషిస్తారు పరలోక రాజ్యంలో. సో ఆ విధమైన విధానంలో మనం కలిగి ఉండాలని చెప్పేసి లేఖన బాగా తెలియజేస్తున్నామన్నమాట. అంత మాత్రం కాకుండా మరొక మాట తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3:2 కూడా తెలియజేస్తున్నాడు. అతడు రాత్రి ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువు. ప్రభువుని యేసుక్రీస్తు వారంట స్వయంగా దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అంటే ఇక్కడ నికోదేమో తెలియజేస్తున్నాడు. మొదటి వచనం చూసుకున్నట్లయితే, యూదుల అధికారి అయిన నికోదేమో అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము నమ్ముచున్నాము అంట. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, తండ్రి అయిన యెహోవా వారి వద్ద నుంచి వచ్చిన గొప్ప బోధకుడు అంట, చక్కని బోధకుడు అంట. సో ఆ విధంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తున్న మరి ఒక మాట ఏంటంటే, చాలు బ్రదర్, అది చాలు. అయితే ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, దీనికి లింకేజ్ ఒక విషయం చెప్తానండి. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అంటే ఇక్కడ నికోదేమో ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడివి నువ్వు అని అంటున్నాడు. అదే మాటకి కంటిన్యూస్ గా ప్రభువుని యేసుక్రీస్తు వారు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో తెలియజేస్తారు ఆ మాట. 7వ అధ్యాయం 16వ వచనం. 7వ అధ్యాయం 16వ వచనం తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఇక్కడ స్వయంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఈ దినాన తండ్రి అని యెహోవా వద్ద నుంచి ప్రభువుని యేసుక్రీస్తు బోధ నేర్చుకున్నారు. ప్రభువుని యేసుక్రీస్తు వారం నుంచి అపొస్తలులు బోధ నేర్చుకున్నారు. మరి ఈ దినాన మనం అందరం ఏ బోధ కింద ఉండాలి? అపొస్తలుల బోధ కింద ఉండాలా? దెయ్యపు బోధల కింద ఉండాలా? మనం అందరం కూడా ఈ దినాన అపొస్తలు డాక్టరీన్, అపొస్తలు బోధ కింద ఉండాలి. ఆ యొక్క బోధను అనుసరించి నడుచుకోవాలి. అందుకే కదా ఈ యొక్క పత్రికలన్నీ మనం చదువుతున్నాము. అపొస్తలుడు పౌలు గలతీలో ఉన్న సంఘానికి, ఎఫెసులో ఉన్న సంఘానికి, ఫిలిప్పులో ఉన్న సంఘానికి రాసిన పత్రికలన్నీ మనం ఎందుకు చదువుతున్నాం అంటే, అపొస్తల బోధ మనం ఫాలో అవ్వాలి. ఆ యొక్క బోధను అనుసరించి నడుచుకోవాలి. ఆ యొక్క బోధ నుంచి అనుసరించి నడుచుకున్నట్లయితే ప్రభువుని యేసుక్రీస్తుని అనుసరించిన వారు అవుతాము. అది అనుసరించినట్లయితే తండ్రి అయిన యెహోవా దేవుని అనుసరించిన వారు అవుతాము. ఇక్కడ కంటిన్యూషన్ చూడండి బ్రదరు. 17వ వచనము.
ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. అది ఎలా తెలుసుకుంటాడు అనంటే ఈ గ్రంథాలు పరిశీలిస్తే తెలుసుకుంటాడు. సో ఈ యొక్క గ్రంథాలు పరిశీలించినట్లయితే తెలుసుకుంటారు. అంత మాత్రం కాకుండా తానంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు తెలియజేస్తున్నాడు. ఇక్కడ తానంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తాను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. ఈ యొక్క వాక్యం కంటిన్యూటీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నాకు అంటే కొద్దిగా అర్థంగా అండర్స్టాండ్ అవ్వలేదు. సో ఆ విధంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు బోధ చేశారు ఈ లోకానికి వచ్చి. అంటే ఆ విధమైన బోధని ఆయన చేసి ఎంతో మంది జనాంగాన్ని తన వైపుకు తిప్పుకునేటటువంటి సందర్భము ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి చేశారనమాట. అంత మాత్రం కాకుండా మరి ఏం చేశాడనంటే ఈ భూలోకంలో సంఘాన్ని ఏర్పాటు చేశాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఏర్పాటు చేశారు అంటాడు మత్తయి సువార్త 16:17లో. మత్తయి సువార్త 16:17లో అంటున్నాడు. 16:17 మత్తయి సువార్త 16:17. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చదవండి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అంట. అంటే ఈ యొక్క క్రీస్తు సంఘం ఎదుట ఏది కూడా నిలవబడదు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవంట. ఈ పాతాళలోక ద్వారములు అంటే ఏమై ఉండొచ్చు ఊహించుకోండి. పాతాళలోక ద్వారములోనంటే మరి ఇంకేమై ఉండొచ్చు ఊహించుకోండి. ఎందుకంటే గ్రంథం ప్రకారం ఇక్కడ క్రీస్తు సంఘము అనేది గ్రంథంలో అనేక చోట్ల ఉంది. మరి ఈ దినాన మరి ఇతరితరాలను నడిపిస్తున్న సంఘాలు ఉన్నాయా? లేదంటే బైబిల్లో ఏదో ఒక అక్షరం తీసుకొచ్చి ఏదో ఒక పదాన్ని తీసుకొచ్చి సంఘానికి పెడతావా? లేదంటే మనుషుల పేర్లు పెడతావా సంఘానికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కొనుక్కున్నారు, తన సంఘాన్ని స్థాపించారు. మరి ఆయన తన స్వరక్తం ఇచ్చి స్థాపించిన సంఘానికి ఆయన పేరు ఉండాలి కానీ మరి ఏ ఇతరితర పేర్లు పెట్టుకుంటే దాన్ని అంగీకరిస్తాడా దేవుడు? అంగీకరించిన ఎంత మాత్రం కూడా అంగీకరించిన మాట తెలియజేస్తున్నాడు. మరి ఇంకా అంత మాత్రం కాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ బండ క్రీస్తే తెలియజేస్తున్నాడు. 1 కొలస్సీలకు రాసిన కొరింథీయులకు రాసిన పత్రికలోని 1 కొరింథీయులకు 14లో తెలియజేస్తున్నాడు. 14 ఆ బండ క్రీస్తే అని తెలియజేస్తున్నాడు అన్నమాట. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిదే త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చూడండి, అంటే ఈ ప్రభుని యేసుక్రీస్తు వారి నామముతో ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘానికి అతని పేరు పెట్టాలి అంతే. ఇంకా దేర్ ఇస్ నో రూల్, దేర్ ఇస్ నో ఆప్షన్, ఇంకా వేరే అదర్ ఆప్షన్ లేదండి. మరి మీరు ఏమంటే అనుకోండి కానీ చెప్తున్నాను అనమాట. అంటే గ్రంథంలోని చాలా చోట్ల క్రీస్తు సంఘం అని చెప్పబడ్డది. సో దాన్ని అనుసరించైనా కూడా మనం ఏం చేయాలని అంటే ఈ దినాన మనం ఆయన ప్రభువుని యేసుక్రీస్తు స్థాపించిన సంఘంలో బాప్తిసం పొంది ఆయన సంఘంలోని సభ్యులుగా చేరాలి. లేదు నేను బాప్తిసం తీసుకొని ఈ యొక్క సంఘంలోని నేను ఎక్కడైనా తీసుకున్నాను కదా, ఏదైనా ఒకటైనా ఆలోచనలో ఉంటే అది మీ యొక్క ఆలోచనకే విడిచిపెడతాను నేను అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనంలో తెలియజేస్తున్నాడు మాట. ఇంకొక మాట 20వ అధ్యాయము 27వ వచనం 27 నుంచి చదవండి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకొనలేదు.
అపొస్తలుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండి అని అంటున్నాడు. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి కొంతమంది పరిశుద్ధులుగా పెట్టాడు. ఆ వారు ఇతరత్ర విషయంలో కొంత జాగ్రత్త పడి ఉండండి అని అంటున్నాడు. ఆ యొక్క సంఘాన్ని జాగ్రత్తగా కాయండి అని అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఈ సంఘాన్ని జాగ్రత్తగా కాయనట్లయితే కనుక మరి ఇతరత్రలో ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుగురించే వాటి యావత్తును గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండేది అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ అల్టిమేట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఈ యొక్క సంఘాన్ని స్థాపించారు, ఈ యొక్క సంఘాన్ని సంపాదించారనమాట. మరి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘానికి తన పేరు పెట్టుకుందామా, వేరే ఇతర పేర్లు పెడదామా? నేను ఒక సైట్ కొనుక్కున్నాను, నా పేరు రిజిస్ట్రేషన్ చేస్తాను, నాకు ఎవరో తెలిసిన స్నేహితుడి పేరు మీద రిజిస్టర్ చేస్తానా? లేదంటే ఒక ఇల్లు ఏదో కట్టించుకున్నాను కష్టపడి, నేను లక్షలు పెట్టి ఆ ఇంటికి నా పేరు పెడతానా, లేదంటే ఎవరి పేరైనా పెడతానా? సో ఎవరి పేరైనా పెడితే నా భార్య ఒప్పుకోదు, నా తల్లిదండ్రులు ఒప్పుకోరు, నా బంధువులు ఒప్పుకోరు. అరే నువ్వు కొనుక్కున్నావు, నువ్వు కష్టపడ్డావు, నువ్వు సంపాదించావు, నువ్వు దగ్గర నుండి కట్టించుకున్నావు, ఎవడో పేరు ఎందుకు పెడతావు అని చెప్పేసి నన్ను నిందిస్తారు, నన్ను దూషిస్తారు. సో అలాగే ప్రభువుని యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించారు. మరి అతను పేరు పెట్టుకోకుండా వేరే ఇతర పేర్లు పెడితే ఆయన రాజ్యంలో సభ్యత్వం నువ్వు ఎలా పొందుతావు? ఆయన సంఘం అనే రాజ్యంలోని సభ్యత్వం ఎలా పొందుతావు? ఆ జీవగ్రంథంలో నీ పేరు ఎలా లిఖించబడుతుంది? పరలోక రాజ్యంలో నువ్వు ఎలాగ అర్హత సంపాదిస్తావు? సో మనం అదన్నీ గమనించుకోవాలన్నమాట. మనం దాన్ని అన్నింటినీ అనుసరించి దాన్ని గమనించుకుంటూ మనం మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన క్రైస్తవులు మనము చక్కని ఉద్దేశంతో మనం క్రైస్తవ్యం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామనంటే మన క్రైస్తవం అంటే ఏంటో తెలుసు, చక్కని నిత్య జీవాన్ని పొందాలి, మన ఆత్మ పరలోక రాజ్యంలో చేరాలని చక్కని ఉద్దేశంతో కదా మనం క్రైస్తవ జీవితం తీసుకుంటాం. మరి క్రైస్తవ్యం తీసుకున్న నువ్వు మనం ఏం చెయ్యాలి? మరి గ్రంథాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే కదా నీకు పరలోక రాజ్యం ఏర్పాటు చేయబడుతుంది. గ్రంథాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే కదా నీకు నిత్య జీవం ఇస్తాడు దేవుడు. మరి గ్రంథాన్ని తిరస్కరించి గ్రంథంలో లేనిది తీసుకొచ్చి అవన్నీ మనం అనుకరించుకొని నేను మంచి భక్తిలో ఉన్నాను, నేను మంచి పరిశుద్ధాత్మ వరాన్ని ప్రతిరోజు పొందుతున్నాను అనేటటువంటి మాయలో బ్రతికితే నువ్వు ఎలా అయినా రాజ్యంలో సభ్యుడు అవుతావు? సో మనం ఏం చేయాలి అంటే గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవాలండి. మనం ఇక్కడ ఏదో చేసేసి మనం ఉర్రు తొలగించేసి లేదంటే ఫుల్ మ్యూజిక్ పెట్టేసి డప్పులు కొట్టేసి ఇక్కడ కళ్ళు మూసి ఇక్కడ ఉండి కళ్ళు తెరిచి అక్కడెక్కడ ఉంటే నువ్వు దేవునిలో భక్తిలో ఉన్నట్టు కాదు. దేవుని భక్తిలో ఉండటం అని అంటే గ్రంథాన్ని అనుసరించి నువ్వు తగ్గించుకుంటూ గ్రంథంలో చెప్పిన గుణగణాలను అవలంబించుకొని ఇతరులతో నువ్వు అలాగే నడిచినట్లయితే దేవుడు నిన్ను లెక్కిస్తాడు. నీ యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. సో అందుకు నేనేం తెలియజేస్తున్నానంటే మనం ఏదో మాయలో ఉండకూడదు, ఏదో ట్రాన్స్ లో ఉండకూడదు. సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనకి బోధిస్తున్న వాక్యాన్ని సరైనవి కాదో లేదో పరిశీలించి తెలుసుకునేటటువంటి స్థితిలో మనం ఉన్నాము. దేవుడు మనకు అటువంటి గొప్ప స్థితిని ఇచ్చాడు కాబట్టి దాన్ని వినియోగించుకోవాలి. అటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం వినియోగించుకొని ఈ యొక్క గ్రంథాన్ని పరిశీలించాలన్నమాట. సో ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన రాజ్యము అనే సంఘంలో, ఆయన ఈ సంఘం అనే రాజ్యంలో నువ్వు సభ్యత్వం పొందిన కూడా అవుతావని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా అపోస్తుల కార్యం 2:41 తీసుకున్నట్లయితే పెంతెకోస్తు పండగ దినమున సంఘం ప్రారంభించబడ్డది. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు అంటే సంఘాన్ని స్థాపించడానికి వచ్చారనేటటువంటి ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు చెప్పాను ఇప్పటి వరకు. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అంట. అంటే సంఘము 3,000 మందితో ప్రారంభం అయ్యింది అని ఇక్కడ మాట తెలియజేస్తున్నాడు అనమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే 3,000 మందితో ఎక్కడైతే సంఘం ప్రారంభమైందో, ఏ నామంతో సంఘము ప్రారంభమైందో ఆ నామంలోని ఈ దినాన మనం అందరం కూడా ఉండాలి. ఈ దినాన గత వారం మన పేపర్లు ఇచ్చాం. ఇతరితర మత శాఖలో రావడానికి గల కారణాలు ఏంటని మన పేపర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో తెలియపరిచారు అన్నమాట. ఇక్కడ అందరు తీసుకెళ్లారో తెలియదు కానీ ఇతరితర మత శాఖలో రావడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి ఈ యొక్క పేపర్లో చాలా క్లియర్ గా ఇచ్చారు. దయచేసి మీకు వీలైతే వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళి ఇది చదవాల్సిందిగా కోరుచున్నాను. అందు చదివితే ఏమైనా సందేహాలు ఉంటే తెలియపరచాల్సిందిగా కోరుచున్నాను. సో ఆ విధంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చారు. అంటున్నాడు సంఘం అనే శరీరమునకు ఆయనే శిరస్సు అంట.
ఆ యొక్క సంఘానికి హెడ్ ఎవరు అని అంటే క్రీస్తు. అందుకే క్రీస్తు సంఘము అని అంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని. అంటే దాన్ని సంఘము అని అంటారు. ఆ సంఘానికి హెడ్ ఎవరంటే క్రీస్తు. అందుకే దానికి క్రీస్తు సంఘము అని అంటాం. తెలియజేస్తున్న కొలస్సీలు రాసిన పత్రిక 1:18 తెలియజేస్తున్న మాట. టైం అయిందా? కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. సంఘమును శరీరమునకు చూడండి, ఇన్ని లేఖనాలు ఎంత క్లియర్ గా ఇస్తున్నా కూడా మళ్ళీ మనం అదే పరిస్థితిలో ఉన్నాం. అంటే మనం మునుపటి పరిస్థితిలోనే ఉన్నాం అన్నమాట. ఇక్కడ తెలియజేస్తున్నాం 1వ అధ్యాయం 18వ వచనంలో మరి ఒకసారి చదువుతున్నాను. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లోండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన మృతుల్లోంచి లేచింది ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే అంటున్నాడు ఇక్కడ సంఘమనే శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. కొంతమంది ఈ శిరస్సు అనే ప్లేస్ లోనే తండ్రి అని యెహోవా దేవుడి పేరు పెడుతుంటారు, పరిశుద్ధ, అలాగా ఆ విధంగా. అందుకే ఇక్కడ ఆ క్లారిటీ కోసం కింద ఇచ్చాడు. మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడు ఆయన అంట. అంటే మృతుల నుంచి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో ఇక్కడ తెలియజేస్తున్న కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. కొలస్సీలు రాసిన అదే అధ్యాయం 13వ వచనం తెలియజేస్తున్నాడు. 13వ వచనంలోనే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశానంట. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ రాజ్యము ఏమిటి అని అంటే ఈ సంఘమే. తాను ప్రేమించిన ఈ సంఘమే. సో ఈ సంఘంలో నువ్వు సభ్యుడివి అయితేనే ఆ రాజ్యంలో నువ్వు సభ్యత్వం తీసుకున్నవాడు అవుతావని చెప్పేసి ఈ మాట మనకు తెలియజేస్తుంది అనమాట. సో అంత మాత్రం కాకుండా ప్రభువుని యేసుక్రీస్తు వారు ముఖ్యంగా, అంటే ఈ విషయం నిమిత్తమే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి శరీరధారి వచ్చారు. అంత మాత్రం కాకుండా మన పాపాల నుండి మనల్ని రక్షించడానికంట ఈ భూలోకానికి రక్షకుడిగా వచ్చాడంట ప్రభువుని యేసుక్రీస్తు వారు. సో ప్రభువుని యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికి మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే పాపాల నుండి మనల్ని రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడని చెప్పి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా ఈ సాధారణ జనాంగంతోని, ఈ ప్రజలతోని కలిసి ఉండడానికి వచ్చారంట ప్రభువుని యేసుక్రీస్తు వారు. అంత మాత్రం కాకుండా మన రక్షణ కొరకు సిలువలో వేలాడి చనిపోయారు ప్రభువుని యేసుక్రీస్తు వారు. పునరుద్ధానం అవడం ద్వారా మనకు నిరీక్షణ కలిగించడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు వచ్చారు. తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు వచ్చారు. దేవుని రాజ్య స్థాపనకై ఆయన తిరిగి వచ్చారంట. సో ఈ విధమైన కారణాల చేత ప్రభువుని యేసుక్రీస్తు వారు శరీరధారి భూలోకానికి రావడం జరిగింది. మొదటగా పాపులమైన మనల్ని రక్షించడానికి వచ్చారు. మన రక్షణ కోసం సిలువలో వేలాడారు. పునరుత్థానం ద్వారా మనకి నిరీక్షణ కలుగు చేయడానికి వచ్చారు. తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండడానికి వచ్చారనమాట. సో తండ్రికి మనకి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. దగ్గర 400 సంవత్సరాలు చీకటి కాలాన్ని మనం ఉన్నాం. అంటే మలాకి నుంచి మత్తయి వరకు కూడా 400 సంవత్సరాలు దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు, నిశ్శబ్ద కాలం అంటారు. అప్పటికి దేవుడికి మనకి సంబంధాలు తెగిపోయినాయి అనమాట. అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు రావడం, ప్రభువుని యేసుక్రీస్తు వారు తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉన్నారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 2 మాటలు చూసుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం అండి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం దీని గురించి క్షుణ్ణంగా పరిశీలించుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూసుకుందాం ఒకసారి. తండ్రికి మనకు మధ్యవర్తిగా ఉండడం కోసం వచ్చారనడానికి ఒక 2 వచనాలు చూసుకొని మనం ఈ యొక్క వాక్య క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. అంటే దేవుడు ఇప్పటి కాలం 23 వచనం చదివారు బ్రదరు. 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామంట మనమందరము. ఈ శరీరధారి ఈ భూలోకానికి వచ్చిన మనం అందరం కూడా, ఈ భూలోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా అంట ఏ భేదము లేదు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు మన నిమిత్తం సిలువలో బలి అయ్యారు. తండ్రి అని యెహోవా దేవుడికి మనకి మధ్యవర్తిగా ఉన్నారని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి అనమాట. సో అంతమంది 1వ తిమోతిలో తెలియజేస్తున్నాడు. 1వ తిమోతి 2:4లోని 1వ తిమోతి 2
ఆయన 5 చదివండి డైరెక్ట్ గా, పర్లేదు. దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్య వర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. చూడండి ఎంత చక్కగా ఇచ్చాడో, క్లియర్ కట్ గా చెప్పేశాడు ఇక్కడ వాక్యం. ఇందులో ఇంకా మనం అర్థం చేసుకోవాలో చేయాలని ఏం లేదనమాట. 1 తిమోతి 2:5లోని దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే, తండ్రి అయిన యెహోవా దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండడానికి వచ్చాడు. అందుకే మనం ఏమి చేసినా కూడా, ఏ ప్రార్థన చేసినా కూడా మనం ఏమని అడుగుతామంటే, ఈ యొక్క చిన్న మనవులు, ఈ యొక్క చిన్న విన్నపాలు, ఈ యొక్క ప్రార్థన మనవులు ప్రభువుని యేసుక్రీస్తు వారి నామములో నీకు సమర్పిస్తున్నాం తండ్రి అంటాం. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రి దగ్గరికి నువ్వు కానీ నేను కానీ చేరుకోలేమన్నమాట. సో అందుకే ఇక్కడ అంటున్నాడు, యోహాను సువార్త 14:6 తెలియజేస్తున్నాడు. 14:6 తెలియజేస్తున్నాడు. యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు చేరలేడంట. చూడండి చక్కని మాట తెలియజేస్తున్నాడు. అంటే డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు తత్కాల్లో టికెట్ వేసుకుని వెళ్తే వెళ్ళలేవు, నువ్వు ఏ విధంగా ఫ్లైట్ పెట్టుకున్నా కూడా వెళ్ళలేవు అనమాట. ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఇంకా ఎవరి ద్వారా కూడా వెళ్ళలేవు అనమాట. సో అందుకే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ యొక్క చక్కని సంకల్పంతోటి, చక్కని ఉద్దేశంతో ఈ భూలోకానికి శరీరధారి అయి వచ్చారనమాట. దేవుని చిత్తమైతే ఈ యొక్క అంశాల గురించి, అంటే పాపాల నుంచి మనం రక్షించడానికి వచ్చారని, సాధారణ ప్రజలతో కలిసి ఉండడానికి వచ్చారని, మన రక్షణ కోసం సిలువ పైన వేలాడి చనిపోయారని, పునరుత్థానం ద్వారా మనకి నిరీక్షణ కలగజేయడానికి, దేవుని రాజ్య స్థాపనకే వచ్చారని చెప్పేసి అనే విషయాలు వచ్చే వారం దేవుని చిత్తమైతే క్షుణ్ణంగా విపులంగా తెలియజేస్తాను. దయచేసి ఇప్పటి వరకు కూడా మరి ఈ యొక్క మాటలు మరి మీకు అంగీకారయోగ్యంగా ఉన్నాయని నమ్ముచు మరి శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ లేఖన భాగం ముగిస్తాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారు కూడా వందనాలు.